నమస్తే వెల్కమ్ టు వనితా టీవీ హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాను. సో ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా 2400 స్టాల్స్ పెట్టారు. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో పెట్టారు. సో ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, అలాగే కలెక్షన్ అయితే ఇక్కడ నుంచి చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది. అలాగే స్టాల్స్ వాళ్ళకి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ప్రజలకి అలాగే స్టాల్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి కలెక్షన్ ఉంది, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి నేను చూస్తాను, మీకు చూపిస్తాను. మనందరికీ తెలుసు నుమాయిష్లో కాశ్మీరీ షాల్స్, కాశ్మీరీ కుర్తాస్ చాలా ఫేమస్ అని. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కాశ్మీరీ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దుపట్టాస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే కాశ్మీరీ షాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చాలా మంచి కలెక్షన్ ఉంది. మంచి షాల్స్ ఉన్నాయి, మంచి దుపట్టాలు ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్టాల్ ఓనర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎలాంటి కలెక్షన్ అవైలబుల్గా ఉందో తెలుసుకుందాం. हाय भैया, हेलो, कैसे हो? ठीक। कितने साल से है? हमको हो गए यहाँ पे 20 साल, मुझे, मेरे अंकल को हो गए 40 इयर्स। ओके, क्या कलेक्शन है आपके पास? कलेक्शन हमारे पास है कश्मीरी वर्क में सारे सूट्स है, शॉल है, ड्रेस मटेरियल आएगा, हर डिज़ाइन अलग अलग। शॉल्स में आएगा, पश्मीना में आएगा, स्वेटर है कश्मीर का सबसे प्योर में, वूलन टॉप, बच्चों का टॉप, पंचू, सब कुछ ऑल वेराइटी अवेलेबल हियर कश्मीरी स्टॉल्स में। हाँ, हमारे पास रहता है पश्मीना के शॉल्स भी, वो जाते हैं 1.5 लाख रुपए में, अलग अलग 3 लाख, क्योंकि यहाँ पे कस्टमर बुलाता है मुझको दे दो शॉल, 1200 से स्टार्टिंग है हमारे पास शॉल। बहुत ही वैरायटी, पूरा हाथ का काम है। कस्टमर आते हैं, शुक्र अल्लाह का, काम बहुत अच्छा हो रहा है और आने वाले भी है कस्टमर्स बहुत। हमारे पुराने कस्टमर है यहाँ पे, वो आते हर साल हमारे पास। क्वालिटी बढ़िया, कम क्वालिटी जब अच्छा बेचते तो कभी कस्टमर रिपीट आता है हमारे पास। हैदराबाद कैसे है? हैदराबाद बहुत अच्छा, यहाँ के लोग भी अच्छे, ऐसा लगता है हम कश्मीर में ही है। ऐसा यहाँ पे सफाई है, लोग भी अच्छे, कोऑपरेटिव लोग यहाँ पे सपोर्ट भी करते हैं कश्मीरियों को बहुत। ऐसा लगता है हम कश्मीर से बाहर नहीं है, कश्मीरी, इसको बोलते हैं हम छोटा कश्मीर। गिराकी कैसे है? ग्राहक बहुत अच्छे आते हैं और यहाँ पे ये एग्जीबिशन सबसे बड़ी एग्जीबिशन है, इसको मैं बोलता हूँ। जैसे कि इंटरनेशनल पे होती है एग्जीबिशन, ये उससे भी बड़ी एग्जीबिशन है। यहाँ पे पब्लिक होता है बहुत, सबका फ़ायदा होता है, ये नुकसान में कोई नहीं है। मैं ये बोलना चाहता हूँ, आप आइए यहाँ पे, आप देखिए, आपको ये शॉल ऑनलाइन में 2000 को मिलेगा, यहाँ पे आपको 1200 में ही मिलेगा ऑनलाइन में। आप आए, आप ही का फ़ायदा है, हम भी कमाते हैं, आप भी प्रॉफिट में रहते हैं। आप आइए, मोस्ट वेलकम एवरीवन। థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆన్లైన్కి మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది, అలాగే మనకి చాలా తక్కువ రేట్లో కూడా వస్తుంది. हाय भैया। हाय मैम, कैसे हो? मैं ठीक हूँ। आपका नाम क्या है? मेरा नाम यूनिस है। कितने साल से लगा रहे आप? हम तो बहुत सालों से यहाँ पे 75 ईयर से ये शॉप है यहाँ पे इस एग्जीबिशन में। फर्स्ट कश्मीरी शॉप है इस एग्जीबिशन में, जिसने हमेशा यहाँ के लोगों का दिल जीता है अपनी इस एक्स्ट्रा ऑर्डिनरी सूट से, शॉल से और साड़ी से। और हमारे पास यहाँ आपको सिर्फ़ और सिर्फ कश्मीरी प्योरिटी ही मिलेगी। सिर्फ कश्मीरी सूट्स मिलेंगे, वो भी हैंडमेड, प्योर सिल्क की साड़ियाँ, प्योर क्रेप की साड़ियाँ और पश्मीना शॉल्स मिलेंगे यहाँ पे आपको। సో చూసారు కదా, ఆయన చెప్పింది విన్నారు కదా. సో ప్యూర్గా కాశ్మీరీ షాల్స్, కాశ్మీరీ మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం.
నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. మరి ఎగ్జిబిషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్లాతింగ్స్, క్రాకరీ, కిచెన్ ఐటమ్స్, అలాగే ఫుడ్, కిడ్స్కి ప్లే ఏరియా, ఇదంతా కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనము కాశ్మీరీ స్టాల్స్ ఉన్న ఏరియాలో ఉన్నాము. ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం పదండి. మరి ప్రస్తుతం మనం ప్లే ఏరియా దగ్గర ఉన్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే పిల్లలందరికీ గుర్తొచ్చేది ప్లే ఏరియా. మరి ప్లే ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. జైంట్ వీల్, కొలంబస్, అలాగే కప్ అండ్ సాసర్, అలాగే డిఫరెంట్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. కొత్తగా టెన్నెల్ ఎక్వేరియం కూడా పెట్టారు. సో ప్రస్తుతం ఆరో షూటింగ్ దగ్గర ఉన్నాం మనము. దీన్ని ఆర్చరీ అని అంటారు. ఇప్పుడే నేను కూడా ఆడాను. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. సో మొత్తం తిరిగి అలసిపోయాను. అందరికి ఇష్టమైన ఫుడ్ దగ్గరికి వచ్చేసాను టేస్ట్ చేద్దామని. సో ఇక్కడ చూసినట్లయితే సమోసా, కచోరీ, చాట్, పావ్ బాజీ, పానీపూరి, దహీపూరి, పూరి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ బిర్యానీ. ఇంకా ఇక్కడైతే పిస్తా హౌస్లో మనకి సీజన్తో సంబంధం లేకుండా హలీం కూడా ఉంటుంది. ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాం. ప్రస్తుతం మనం ఒక నమ్కీన్ షాప్ దగ్గర ఉన్నాము. ఎవరైనా కూడా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము, అన్నం తినగానే ఏదైనా చిన్నగా స్వీట్ లాగా, సోంపు లాగా తినాలి అని ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఆల్మండ్స్, క్యాషు, కిస్మిస్, వాల్నట్స్, మసాలా ఫ్లేవర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ భయ్యా. जी मैम, हेलो मैम। कैसे? बस शुक्र अल्लाह ताला। क्या स्पेशल्स है आपके पास? हमारे पास मैडम सब आइटम है कश्मीर से जो हमारे पास अवेलेबल है मैडम। पहले तो ये मैडम जंगली लहसुन कश्मीर का होता है मैडम। ये कोलेस्ट्रॉल शुगर कंट्रोल करता है, बीपी नॉर्मल रखता है मैडम। और भी सब मैडम ये मामरा बादाम है मैडम, दूसरा वैरायटी मामरा बादाम। ये ऑयली वाला रहता है मैडम, इसमें ऑयल रहता है और ये मेमोरी के लिए फ़ायदेमंद रहता है मैडम। और भी मैडम दूसरा इलायची है मैडम, ये कश्मीरी इलायची है मैडम, आप देख सकते हैं मैडम। क्या डिफरेंस है? जी मैडम ये बेस्ट रहता है, हमारे पास नंबर 1 क्वालिटी रहता है मैडम। ये इलायची रहता है बेस्ट क्वालिटी मैडम। इसमें कहवा के लिए लगता है। और भी मैडम ये दूसरा ये गुलकंद रहता है मैडम, ये सर्दी के लिए लगता है, सर्दी के लिए। ये क्या है? ये गुलकंद में सारा जो कश्मीर का फ्लेवर होता है मैडम मिक्स रहता है, और सैफरान और ये हनी रहता है, इसमें सारा मिक्स रहता है मैडम। और ये मैडम ये चौथा आइटम मैडम सैफरान कुमकुम रहता है मैडम, आप यहाँ पर कुमकुम बोलते हैं और हम इसको मैडम कुमकुम सैफरान बोलते हैं मैडम। ये लेडीज़ के लिए ज़्यादा बेटर रहता है, प्रेगनेंसी के लिए भी फ़ायदेमंद चीज़ रहता है मैडम। कश्मीरी प्योर हनी मैडम, ये छोटी मक्की से में होता है मैडम, ये छोटी मक्की का रहता है मैडम। ये कश्मीरी मिर्ची पाउडर मैडम,
ये भी कश्मीर में नंबर 1 रहता है। कितना भैया हो? ये मैडम 700 kg पड़ता है मैडम। సో చూసారు కదా, ఇందాక ఆయన చెప్పారు కుంకుమ పువ్వు చాలా మందికి కుంకుమ పువ్వు ప్యూర్గా కావాలి అని ఉంటుంది. సో మనం చూసినట్టయితే కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు వస్తుంది, చాలా ప్యూర్గా ఉంటుంది, చాలామంది వెతుకుతూ ఉంటారు. సో ఇది 2 grams ఉంది, 1200 రూపీస్ అంట. సో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో మనం మరికొన్ని స్టాల్స్ చూద్దాం. గ్రౌండ్ అంతా తిరిగి అలసిపోయాను, నేను కూడా ట్రైన్ ఎక్కుదామని వచ్చేసాను. యాక్చువల్గా ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే కనుక చాలామంది ఈ ట్రైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఈ ట్రైన్ ఎక్కితే ఒక 10 to 15 minutesలో ఈ రౌండ్ అంతా కూడా, ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చే పీపుల్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన స్టాల్స్ ఎక్కడున్నాయో వెతుక్కొని ట్రైన్ దిగాక వాళ్ళకి కావాల్సిన చోటుకు వెళ్ళి షాపింగ్ చేసుకుంటారు. సో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈవినింగ్ 5 o'clock తర్వాతే స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎర్లీగా 3 o'clockకే స్టార్ట్ చేశారు. సో అలాగే పెద్దవాళ్ళకి కూడా కార్స్ ఎలో చేస్తున్నారు. దానికి కావాల్సిన కొంచెం టోకెన్ అమౌంట్ని కనుక పే చేసినట్టయితే కార్స్ ఎలో చేస్తున్నారు. సో పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు కూడా వచ్చి షాపింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. సో మనకు తెలుసు లేడీస్ ఫుట్వేర్ ఎంత ఇష్టపడతారో, ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ ఫుట్వేర్ కావాలనుకుంటారు. ఇక్కడ చూస్తే ఆల్ డిఫరెంట్స్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. షూస్ దగ్గర నుంచి, ఫ్లాట్స్ దగ్గర నుంచి అన్ని షూస్ ఉన్నాయి, అన్ని రకాల షూస్ ఉన్నాయి. చెప్పాలంటే కొంచెం డిజైన్స్తో కూడా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. సో షాప్ అతను ఉన్నాడు, మాట్లాడి ఎలాంటి ప్రైజెస్లో ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ భయ్యా. हाँ बोलिए मैडम। यस, आपका नाम क्या है? मुजीब। मुजीब। क्या वेराइटीज है आपके पास? हमारे पास बॉम्बे आइटम है, दिल्ली आइटम है, और जोधपुरी है, राजस्थानी है, सब ऑल आइटम है हमारे पास। किड्स वेयर का भी सेक्शन है हमारे पास। स्टार्टिंग 150 से है और 700 तक है। पूरा रीजनेबल रेट में, पूरा सेल टाइप का हम लोग का है। पार्टी वेयर, डेली वेयर सब मिलेगा हम लोग के पास। ऑल सीजन आइटम है। इंपोर्ट का भी हमारा काम है, हम जैसे कि चाइना, यूएस, यहाँ के भी आइटम हमारे पास मिलते हैं। यूएस के भी आइटम है हमारे पास। लाइट वाले शूज़ आते, किड्स सेक्शन पे है यूएस का क्वालिटी, इंडियन, यूएस सब जगह का ब्रांड है हमारे पास। సో ఫుట్వేర్ చూసాం కదా, ఇప్పుడు జ్యువెలరీ దగ్గరికి వచ్చాము. సో లేడీస్ అందరికీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టపడతారు. అందులో సిల్వర్ జ్యువెలరీ, మెటల్ జ్యువెలరీ అంటే ఇంకా చాలా ఇష్టపడతారు. సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ మెటల్ జ్యువెలరీ ఉన్నాయి. ఇంకా లడాఖ్లో స్పెషల్గా ఉండేటువంటి చైన్స్ కూడా ఉన్నాయి. సో స్టోర్ ఓనర్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. आपके पास क्या कलेक्शन? हमारे पास सिल्वर ज्वेलरी में हर वैराइटीज़ है। फिंगरिंग, इयरिंग्स, बैंगल्स, टोरिंग्स है हमारे पास। स्पेशल पेंडेंट्स है जो किसी के पास नहीं मिलेगा, वो हमारे पास वैराइटीज़ है। ऑल ऑफ इंडिया ज्वेलरी हमारे पास है, जो किसी के पास नहीं है वो हमारे पास मिल जाएगा। हैंडीक्राफ्ट सामान भी है हमारे पास। हैंडीक्राफ्ट्स ज्वेलरी, नेकलेसेस भी है, पायल्स भी है। जो आपकी ज़रूरत है वो हमारे पास मिल जाएंगे। సో వీళ్ళ దగ్గర స్పెషల్ యాంటిక్ పీసెస్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం ఒకసారి. आपके पास वेराइटीज है ना भैया? हाँ, जो ये नेकलेस है इसको बोलते हैं असली जंक। ये लद्दाख से आता है। ये जो स्टोन नेकलेस है इसको बोलते हैं एम्बर नेकलेसेस, क्योंकि ये स्पेशली लोग पहनते हैं इधर, क्योंकि इनको पसंद आते हैं, क्योंकि लेते रहते हैं अच्छे नेकलेसेस। इसमें डिफरेंट स्टोन्स है। इसमें कोरल है, टर्कोइज है, और इसमें जो ये स्टोन्स है ना, ये जो नेकलेसेस, इसमें वर्क डिफरेंट है। और इसमें ब्रॉस भी है। ये एंटिक नेकलेसेस बनाए सो है, हम स्पेशली लाए इधर, क्योंकि यहाँ कस्टमर डिफरेंट ऑफ नेकलेसेस पसंद करते हैं।
क्योंकि हम स्पेशली आए हैं इधर 15 साल से हम इधर, क्योंकि ये ऑल इंडिया एग्जीबिशन है। यहाँ डिफरेंट पीपल्स आते हैं और फॉरेन कंट्री से भी आते हैं, कि कतर, ओमान, दुबई से भी आते हैं यहाँ स्पेशली हमारे शॉप में, क्योंकि विज़िट, क्योंकि यहाँ से वैरायटी बहुत सारे देखते हैं, क्योंकि फिंगरिंग देखते हैं और डिफरेंट नेकलेसेस भी देखते हैं, क्योंकि वो परचेज़ करते हैं हमारे पास। हम इंटरनेशनल प्रोग्राम्स भी करते हैं, क्योंकि यहाँ स्पेशली हमारे दुकान में आते हैं। सिंपल प्राइस है, ज़्यादा महंगा नहीं है, ये 400-500 रुपीज़ का प्राइस है। जो जिसको पसंद आएगा वो आके ले सकते हैं हमारे शॉप से। ये जो नेकलेस है ये एंटीक इसको इसलिए कहा जाता है क्योंकि इसमें सिल्वर ज्वेलरी का पॉलिश, क्योंकि 92.5 बोलता उसका, जैसे 91 गोल्ड का रहता है, इसे 92.5 सिल्वर का पॉलिश है। ये इसको बोलते हैं जर्मन सिल्वर, क्योंकि ये एंटीक बनाना चाहते हैं। अगर इसमें प्योर सिल्वर बनाएंगे तो वो कॉस्टली पड़ जाएगा कस्टमर के लिए। ये सिल्वर इयरिंग्स है, एंटीक है, क्योंकि इसमें कार्विंग है इसलिए कॉस्टली रहता है, क्योंकि ये 92.5 ज्वेलरी से है, क्योंकि इसलिए पसंद करते लोग, ये लाइट वेट रहता है। क्योंकि ये कस्टमर इसलिए पसंद करते हैं क्योंकि इनको मालूम होता है, जब मार्क देखते हैं तभी इस कस्टमर पसंद करता है ये, क्योंकि आजकल कॉपी सेम रहता है मगर वो नकली होते हैं, क्योंकि ये प्योर है। సో చూసారు కదా సిల్వర్ జ్యువెలరీ, అలాగే యాంటిక్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే లడాక్ నుంచి కూడా స్పెషల్గా తీసుకొచ్చిన జ్యువెలరీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇవి చాలా స్పెషల్ అంట. చాలా వరకు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి. కొన్ని హై ప్రైజెస్ ఉన్నాయి. అలాగే క్రిస్టల్, పర్ల్, స్టోన్ జ్యువెలరీ, అన్ని రకాల జ్యువెలరీస్ ఉన్నాయి. అలాగే రింగ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరెవరైనా కూడా ఇవి కావాలనుకుంటే ఈ స్టోర్కి వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం నుమాయిష్ వైస్ ప్రెసిడెంట్ వనం సత్యేందర్ గారితో ఉన్నాము. ఎగ్జిబిషన్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. ఎగ్జిబిషన్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. నుమాయిష్ చాలా బాగా నడుస్తుంది. ఎవ్రీబడి ఈస్ కమింగ్, క్రౌడ్ ఈస్ కమింగ్. చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. షాపింగ్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏమైనా చేంజెస్ చేశారా సార్? యా, లంగ్ స్పేసెస్ అవన్నీ ఇంప్రూవ్ చేసామండి. పాత్వేస్ కూడా ఇంప్రూవ్ చేసాం మేము. అంటే కొత్త స్టాల్స్ కూడా వచ్చాయి, ఎంటర్టైన్మెంట్ స్టాల్స్ లైక్ అక్వేరియం అట్లాంటివి, పిల్లలకి హోల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అలాంటివన్నీ కొత్తవి వచ్చాయండి. యూ క్యాన్ ఎవ్రీబడి క్యాన్ కమ్ అండ్ ఎంజాయ్. సో మొత్తం 2400 స్టాల్స్ ఉన్నాయి కదా సార్, దీనిపైన వచ్చే ఎగ్జిబిషన్ పైన వచ్చే ఫండ్స్ అంతా కూడా దేనికి ఖర్చు చేస్తారు సార్? యా, ఈ 2400 స్టాల్స్ ఏదైతే వస్తుందో మాకు రెంట్స్ రూపంగా, వాటన్నిటిని కూడా మేము మా యొక్క 20 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిపైన ఖర్చు పెడతాం. మేము ఎంత పెడతామంటే 85% ఆఫ్ ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జిబిషన్. అంటే ఈ ఎగ్జిబిషన్ అంటే నోట్ ఇట్ డౌన్, గేట్ పైన అక్కడ గేట్ నుంచి వచ్చే ప్రతి విజిటర్ 40 రూపీస్ టికెట్ కొంటారు కదా, ఆ యొక్క 40 రూపీస్ రెవెన్యూ కూడా అందులో కలుపుతాం మేము. మొత్తం రెవెన్యూ అంతా కలిపిన తర్వాత 85% మేము ఎడ్యుకేషన్కి పెడతాం. సో ఈ 45 డేస్లో ఎంత క్రౌడ్ వస్తూ ఉంటారు సార్? దాదాపుగా 25 lakhs క్రౌడ్ వస్తారండి. యా. సో అంటే గతంతో పోలిస్తే క్రౌడ్ ఏమైనా ఎక్కువగా అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా సార్? ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, గృహలక్ష్మి అని ఏదో కొత్త పథకం ఏదో స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ ఫ్రీ బస్సెస్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ యొక్క నుమాయిష్ అనేది మోస్ట్లీ లేడీస్కి మంచి షాపింగ్ ఫెస్టివల్ ఇది ఒకటి. సో కాబట్టి లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో గతం కంటే కూడా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాము. సో అలాగే సార్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చూస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా బాగా తీసుకున్నామండి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి 3 tier సెక్యూరిటీ లాగా ఉన్నది. లైక్ పోలీస్ వచ్చేసి ఉంటుంది, మా వాలంటీర్స్ ఉంటారు, అండ్ మాది ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఉంది. ఎవరీ ఫ్రిస్కింగ్ అండ్ డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకంగా మాది సేఫ్టీ ఉంటుంది ఎవ్రీ విజిటర్కి. అది.
సో అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా సార్, లైక్ కాశ్మీర్ కానీ ఢిల్లీ, గుజరాత్ ఇలాంటి ప్లేసెస్ నుంచి వచ్చి స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి వారికి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? అలాగే ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ కానీ లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, వాళ్ళ స్టాల్కి ఏదైనా అయినా కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కల్పిస్తున్నారా వాళ్ళకి? ఒకటి ఇన్సూరెన్స్ కూడా చెప్తున్నామండి, తీసుకోవాలి అని చెప్పేసి. తీసుకుంటే సేఫ్టీ ఆస్పెక్ట్లో అది కూడా కవర్ అవుతుంది ఇన్సూరెన్స్ అనేది. అండ్ మీకు తెలిసినట్టయితే భారతదేశంలో నలువైపుల నుంచి, అంటే ఎవ్రీ స్టేట్ ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్, ఎవ్రీ స్టేట్ నుంచి వస్తారు, వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకొని తెచ్చి ఇక్కడ అమ్ముతారు వాళ్ళంతా కూడా. వాళ్ళందరికీ కూడా మంచి లైక్ టాయిలెట్స్ అనుకోండి, లైక్ బాత్రూమ్స్ అనుకోండి, స్నానం చేయడానికి ఇవన్నీ కూడా 4 వైపులా 4 పెద్ద పెద్ద మావి కాంప్లెక్సెస్ ఉన్నాయి. వాటిలో ఉంటారు వాళ్ళంతా ఉండేవాళ్ళు కూడా. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళందరికీ కూడా సేఫ్టీ అనేది మా యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తాం మేము. సో అలాగే ఫైర్ యాక్సిడెంట్ కూడా అవ్వకుండా, అలాగే ఎలాంటి గొడవలు అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా అంటే మేము ఆల్ ఓవర్ ద గ్రౌండ్ 85 ఫైర్ హైడ్రెంట్స్ పెట్టాము. దే ఆర్ కనెక్టెడ్ టు ద హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ లీటర్స్ అనేది మేము ట్యాంక్స్ ప్రొవైడ్ చేశాం. ఆ ట్యాంక్స్ ద్వారా ఆ హైడ్రెంట్స్కి, హైడ్రెంట్ అంటే పైప్ లాగా ఇలా ఉంటుంది, మీరు తిరిగితే మీకు ఎక్కడైనా కనబడుతుంది అది. సో ఆ ఒక్క హైడ్రెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 ఫైర్ ఇంజన్. సో ఎక్కడ లేదు, ఏ దేశంలో ఏ ఎగ్జిబిషన్ సెంటర్లో, ఈవెన్ ఢిల్లీలో కూడా లేదు ఇలాంటిది. అలాంటి సిస్టమ్ని మేము పెట్టాము ఇక్కడ. సో ఫైర్ సేఫ్టీ ఆస్పెక్ట్లో అది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు మేము అది. సో అలాగే ఇప్పుడు హెల్త్ పరంగా చూస్తే కనుక సార్ చాలామంది వస్తుంటారు, చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో వారికి ఏదైనా చిన్న ఇంజ్యూరీ అవ్వడం కానీ లైక్ ఏదైనా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో వారి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, ఇదైతే విజిటర్స్ గురించి అడిగారు మీరు. నేను ఇంకో ఆస్పెక్ట్ చెప్పాలి. మీరు ఇందాక అడిగినట్టుగా స్టాల్ హోల్డర్స్ ఎవరైతే బయట నుంచి వస్తారో, దేశం నలుమూలల నుంచి చాలామంది స్టాల్లో ఉంటారు, రాత్రిపూట ఉంటారు వాళ్ళు, ఆర్ నియర్ బై లాడ్జెస్లో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ, మా యొక్క ఎగ్జిబిషన్ యశోద హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఒక మెడికల్ సెంటర్ ఉంది. మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో. యశోద అంటే మీకు అందరికీ తెలుసు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో. సో అక్కడ డాక్టర్ ఆన్ కాల్ 24/7 ఒక డాక్టర్ ఉంటాడు. అంటే నైట్ టైం ఉంటారు, డే టైం ఇప్పుడు ఈ టైంలో నుమాష్ టైంలో అయితే చాలామంది ఉంటారు డాక్టర్స్. ఈవినింగ్ టైం కూడా ఒక డాక్టర్, నైట్ టైం కూడా ఉంటారు. అండ్ అంబులెన్స్ కూడా ఉంటుంది అక్కడ 24/7 ఫర్ ద ఫెసిలిటీ ఆఫ్ ద స్టాల్ హోల్డర్స్ ఇది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక నుమాష్ టైంలో మీరు ఎవరు అడగాల్సిన పనే లేదు. ఎవ్రీ సేఫ్టీ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్. దట్ అంబులెన్స్ విల్ బి దేర్. మెడికల్ సెంటరే ఉంది, డాక్టర్స్ ఉంటారు, మా మెంబర్స్లలో కూడా డాక్టర్స్ ఉన్నారు. డైలీ దే విల్ విజిట్, దే విల్ బి హియర్. నుమాష్ లైట్స్ బంద్ అయ్యే వరకు కూడా అందరూ ఉంటారు ఇక్కడ అది. అలాగే ఉమెన్ సెక్యూరిటీ సేఫ్టీ వైజ్గా ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సార్? ఉమెన్కి కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు తెలుసో లేదో, నిన్ననే పోలీస్ వాళ్ళు మన శ్రీనివాస రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వాళ్ళ స్టాల్ని. ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెడతారు. అట్లాగే షీ టీమ్ స్టాల్ కూడా ఓపెన్ చేశారు ఆయన. సో షీ టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, డిటెక్టివ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో దే విల్ బి మానిటరింగ్ ద ఎంటైర్ ఎగ్జిబిషన్. మఫ్తీలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అందరు కూడా. స్నిఫర్ డాగ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ వీ విల్ టేక్ కేర్. సో అలాగే చిన్నపిల్లలు ఎగ్జిబిషన్ అనగానే వాళ్ళకి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది, అలాగే ప్లే ఏరియా ఉంటుంది కాబట్టి ఆడుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు కదా సార్. వాళ్ళ కోసం ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు? చిన్నపిల్లలకు కూడా మీరు చూసినట్టయితే ఈ యొక్క ఎగ్జిబిషన్ మాది 83rd ఇయర్, 8 decades ఆఫ్ ఎగ్జిబిషన్, 83rd ఎడిషన్ వీఆర్ ఇంటూ. యాక్చువల్లీ ఈ 83 ఇయర్స్లో చూసుకున్నట్టయితే ఇంత లార్జ్ స్కేల్ ఎగ్జిబిషన్లో మీకు తెలుసు లక్షల్లో వస్తారు ఇక్కడ. పర్ డే బేసిస్లో కూడా హాలిడే సండేస్లో లక్షల్లో వస్తుంటారు. సో మీరు చూసుకున్నట్టయితే ఒక్క చైల్డ్ కూడా మిస్సింగ్ చైల్డ్ అంటూ లేరు. మిస్ అవుతారు లోపల గ్రౌండ్లో, బట్ ఒక కార్నర్ ఉంది, మిస్సింగ్ చిల్డ్రన్ కార్నర్ అని, అక్కడ తీసుకొచ్చేస్తారు మా వాలంటీర్స్. అక్కడ వాళ్ళని తెలవగానే ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చేస్తారు. అండ్ మాది ఇన్ హౌస్ అంటే ఇన్ గ్రౌండ్ రేడియో ఉంది, నుమాష్ రేడియో అని. సో దాని ద్వారా అనౌన్స్ చేస్తాము, వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. సో అంత సేఫ్టీగా ఉంటుంది. ఇప్పటివరకు కూడా గేట్ బయటికి పోయిన ఆస్పెక్ట్ ఏమీ లేదు చిల్డ్రన్ అనేది. సో విత్ ఇన్ ద కాంపౌండ్ వాళ్ళు ఉంటారు, ఐడెంటిఫై చేసుకొని చిల్డ్రన్స్ కార్నర్లో పెట్టేస్తాము, పేరెంట్స్ వచ్చి పికప్ చేసుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ డూ విజిట్ దిస్ ఇయర్స్ ఎగ్జిబిషన్. రకరకాల ప్రోగ్రామ్స్తో మేము వస్తూ ఉన్నాము, కల్చరల్ ప్రోగ్రామ్స్, చాలా బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్తో వస్తూ ఉన్నాము. రేపు మా దగ్గర సంక్రాంతి సంబరాలు అని ఉంది.
everyone. We are inviting every visitor to come and enjoy our programs also. Chala singers, Bollywood singers, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సింగర్స్ అండ్ రేడియో మన టీవీ సింగర్స్ వాళ్ళు కూడా ఏమంటారు దాంట్లో షోస్లో గెలిచిన వాళ్ళు శ్రీరామ్ ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళందరి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర, రకరకాల ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీకెండ్ అండ్ వీక్ డేస్లో కూడా. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి మా దగ్గర, రకరకాల మెడికల్ క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. టైమ్ అండ్ టైమ్ వీ విల్ బీ అనౌన్సింగ్ దట్. ప్లీజ్ డూ కమ్, హ్యావ్, ఎంజాయ్ అండ్ టేక్ ద ఫెసిలిటీస్, ఎంజాయ్ ద ఫెసిలిటీస్. సో విన్నారు కదా సార్ మాటల్లో, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవారికి అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కల్పిస్తున్నాము. నిర్భయంగా వచ్చి విజిట్ చేయవచ్చు, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ అయితే కనుక ప్లే ఏరియాలో హ్యాపీగా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో చూసారు కదా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. చీరలు కానీ, డ్రెస్సులు కానీ, మహిళలకు నచ్చిన జ్యువెలరీ కానీ, ఫుట్వేర్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. అలాగే మనం నుమాయిష్లో ఇంకొకటి ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే, మనం ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే, ఆ ప్రాంతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనకు దొరుకుతాయి. కానీ నుమాయిష్లో మాత్రం దేశవ్యాప్తంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మనకి ఇక్కడ లభిస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళి కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ వెళ్ళడం చాలా మందికి కష్టం. సో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి, చాలా రీజనబుల్ ప్రైస్కి. అండ్ క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశాయి. అలాగే ప్రభుత్వం తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కూడా కొన్ని అవేర్నెస్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. అలాగే ఉమెన్స్కి సంబంధించి కూడా, మహిళా మండలికి సంబంధించి కూడా కొన్ని స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో ఇది లేదు అది లేదు అనకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో నేనైతే విజిట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇంత మంచి కలెక్షన్ అందుబాటులో ఉంది. అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో ఇది వాటి నుమాయిష్ ప్రోగ్రామ్. సో కెమెరామ్యాన్ సీన్ బాబుతో రవలి, నుమాయిష్ గ్రౌండ్స్.